ఇంకా నాకైతే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది దొరుకుతుందా లేదా అని చెప్పేసి. It's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over. Hey guys, good morning everyone and welcome back to my channel Tales of Fashion. So ee roju video వచ్చేసి ఏంటంటే ఇది నా ఫస్ట్ బ్లాగ్ అన్నమాట. నేనైతే నా ఫస్ట్ యానివర్సరీ షాపింగ్ వెళ్తున్నాను. సో ఈ వీడియో అంతా మంచిగా రికార్డ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను నేను. అండ్ లాస్ట్లో నేను షాపింగ్ చేశానో కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో అంతా చూసి నేను ఈ వ్లాగ్ ఎలా రికార్డ్ చేశానో కూడా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ అనేవి నాకు ఎంతో హెల్ప్ అవుతాయి అనమాట. ఆల్రెడీ చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా నేను నా మార్నింగ్ రొటీన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. యా లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో యా నా మార్నింగ్ రొటీన్స్ అన్ని కంప్లీట్ చేసేసాను అండ్ యోగా కూడా అయిపోయింది ఇప్పుడే. ఇంకా నాదే లేట్ అనమాట. సో త్వరగా రెడీ అయిపోదాం. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా స్కిన్ కేర్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోవాలి. సో యా నేనైతే ఒక హాఫ్ శారీ తీసుకుందామని చెప్పి ప్లాన్ చేశాను. సో చూద్దాం నాకు నచ్చిన హాఫ్ శారీ దొరుకుతుందో లేదో. సో ఇప్పుడైతే మనం స్కిన్ కేర్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇంకా నేనైతే ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట ఎక్కడ పర్చేస్ చేయాలి, ఏమేమి తీసుకోవాలని చెప్పేసి. అండ్ దెన్ ఇంకా లంచ్ చేసేసి మేమైతే షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. సో మేము షాపింగ్కి ఒంగోలు వచ్చేసామన్నమాట. మాకు దగ్గరలో ఉండేది ఒంగోలు. సో మేము మోస్ట్లీ ఒంగోలే వెళ్తాము షాపింగ్ కోసం. ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్, అది రీసెంట్గా ఓపెన్ చేశారు ఒంగోలు. సో దానికైతే వచ్చేసాము. ఇక్కడ పర్లేదు కలెక్షన్, మరీ అంత ఏం లేదు. సో ఇక్కడైతే హాఫ్ శారీస్ అన్నీ చూస్తూ ఉన్నాం మేము. నాకు ఈ వైట్ కలర్ హాఫ్ శారీ బాగా నచ్చింది అనమాట. సో నేను దాన్ని అయితే పక్కన పెట్టాను. డిజైన్ అయితే వీళ్ళ దగ్గర లేదనమాట, కానీ ఇది నచ్చిందని చెప్పేసి పక్కన పెట్టాను. ఒకసారి ట్రైల్ వేసి చూద్దామని చెప్పేసి. సో నాకైతే ఇలా కట్టి చూపించారు, బాగానే అనిపించింది కట్టాక. బట్ నేనైతే సాటిస్ఫై అవ్వలేదు దీంతో. సో ఇంకా వెతుకుదామని చెప్పేసి దీన్ని అలా పక్కన పెట్టేసి ఉంచాను అనమాట. నేను అడిగిన మోడల్ అయితే లేదు. సో నేను వచ్చేసి కలంకారీలో చూపించమని అడిగాను. సో వాళ్ళ దగ్గర అయితే అది అవైలబుల్గా లేదన్నారు. కానీ పర్లేదు కదా, ఇది వైట్ కలర్ది బాగానే ఉంది, క్యాజువల్గా డీసెంట్గా ఉందని చెప్పేసి చూసాను. అండ్ ఇంకా కొన్ని కూడా ట్రయల్ చేశాను. సో శారీస్లో ఏమైనా దొరికితే కస్టమైజ్ చేయించుకుందామని చెప్పేసి శారీస్ చూసాను అనమాట. సో శారీస్లో కూడా నాకు అలాంటి మోడల్ దొరకలేదు. సో అండ్ దెన్ ఇంకా అలా చూస్తూ ఉన్నాం అన్నీ. ఇంకా కొత్తగా ఓపెన్ చేశారు కదా, అంత కలెక్షన్ ఎలా ఉందని చెప్పేసి మొత్తం చూస్తూ ఉన్నాం అనమాట. సో శారీస్ ఇవన్నీ, కుర్తా సెట్స్ ఇవన్నీ చూసాము. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఇంకా శారీస్ అవన్నీ చూస్తూ ఉన్నారనమాట. నేను కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ శారీస్ ఏమేమి ఉన్నాయి కలెక్షన్ అంతా చూస్తూ ఉన్నాము. సో ఏమైనా డ్రెస్సెస్కి స్టిచ్ చేయించుకోవడానికి పనికొస్తాయేమో అని చెప్పేసి నేను వెతుకుతూ ఉన్నాను అనమాట. అందులో ఈ గ్రీన్ కలర్ది ఇవి డిజైన్ అంతా బాగుంది కదా, ఇవైతే నాకు బాగా నచ్చాయి. సో నేనైతే ఇంకా కాటన్ శారీస్ కూడా చూసాను అనమాట. కాటన్ శారీస్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి. సో స్టైలింగ్ వీడియోస్కి వాటికి పనికొస్తుందేమో అని చెప్పేసి కాటన్ శారీస్ కోసం వెతికాను. సో నాకైతే ఇలా దొరికాయి కాటన్ శారీస్. కానీ నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. కాటన్ శారీస్లో నేనైతే ఏం పర్చేస్ చేయలేదన్నమాట. జస్ట్ అలా కలెక్షన్ అంతా చూసాను.
సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా పర్చేస్ చేద్దామని చెప్పేసి. సో ఈ బ్లూ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇది తీసుకుందాం అని అనుకున్నాను కానీ సో అవ్వలేదన్నమాట. నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్ళాము. నాకైతే అక్కడ ఏం సెట్ అవ్వలేదు కాబట్టి వేరే షాప్కి వచ్చేసాను నేనైతే. సో ఇక్కడ కూడా హాఫ్ శారీస్ ఎక్కడ చూసినా సేమ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. సో నాకైతే నచ్చట్లేదు, ఎంత చూస్తున్నా కానీ నచ్చట్లేదు. ఇంకా నాకైతే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది దొరుకుతుందా లేదా అని చెప్పేసి. కానీ స్టిల్ ట్రయల్ వేసాను బాగుంటుందేమో అని చెప్పేసి. సో ఇక్కడ అన్ని ట్రెడిషనల్ లుక్స్లో ఉన్నాయన్నమాట హాఫ్ శారీస్ అన్నీ. ఇంకా ఆ షాప్లో నాకైతే కొన్ని కుర్తా సెట్స్ బాగా నచ్చాయన్నమాట. సో నేనైతే కుర్తా సెట్స్ తీసుకున్నాను. అండ్ దెన్ ఫైనల్గా ఒక ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళాం మేమైతే. సో అక్కడైతే నాకు కావాల్సినది బయట ఇలా హ్యాంగ్ చేసి పెట్టారనమాట. సో చూడగానే అమ్మయ్య అనుకున్నాను దొరికేసిందని చెప్పేసి. నేనైతే ఇందులో గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేయనివ్వట్లేదు ఎవరు. సో అందుకని చెప్పేసి నేనైతే సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచిగా ట్రై చేస్తాను. సో మేమైతే మార్నింగ్ నుంచి హాఫ్ శారీ కోసం తిరిగి అలసిపోయామన్నమాట. సో ఫైనల్గా దొరికేసింది. హే గాయ్స్, మేము షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది అనమాట. సో నేనైతే సేమ్ డే షూట్ చేయలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఇలా షూట్ ప్లాన్ చేశాను. వీటి చూసారా ఏం చేస్తున్నాడు? మంపు ఫెలో మంపులో ఉన్నాడు. ఇప్పుడే నిద్రపోయి లేచాడు అనమాట, అందుకే ఇలా ఉన్నాడు. లేకపోతే ఇంత సైలెంట్గా అస్సలు ఉండడు. సో నేనైతే మీకు డ్రెస్సెస్ చూపించేస్తాను. ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను. బ్రూను బాయ్, సే బాయ్, సే బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ గాయ్స్ చెప్పు, చెప్పు బాయ్ చెప్పు, చెప్పవా బాయ్ చెప్పవా? ఈరోజే స్నానం చేయించాను వీడికి, అందుకే ఇంత ఫ్రెష్గా ఉన్నాడు. లేకపోతే పెద్ద కంపు ఫెలో కదా. బ్రూనో సే బాయ్. నేనైతే కొన్ని హాఫ్ శారీస్ పింట్రెస్ట్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇలా రిఫరెన్స్ చూపిస్తే వాళ్ళకి ఐడియా ఉంటుందని చెప్పేసి. సో అందులో ఒకటి ఈ హాఫ్ శారీ అనమాట. సో ఇదైతే నాకు ఏ షాప్లో దొరకలేదు. ఆల్మోస్ట్ మేము 3-4 షాప్స్ వరకు తిరిగాము, నాకైతే ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా ఒక ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్తే సో ఇలా ఫ్యాబ్రిక్ దొరికిందనమాట. సో ఆ స్టోర్కి వెళ్ళగానే బయట ఈ క్లాత్ హ్యాంగ్ చేసి ఉంది. నేనైతే చూడగానే అమ్మయ్య అనుకున్నాను. సో ఇదే అనమాట ఆ లెహెంగా. తిరిగి నాకు లాస్ట్గా ఫైనల్గా దొరికింది. నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఓనీ వచ్చేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయేమో అనిపించింది. సో ఇది స్టైల్ చేసిన వీడియో నేను ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను సింపుల్గా. సో దీని కాస్ట్ అదంతా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు. అండ్ లెహెంగా వచ్చేసి నేను 4 మీటర్స్ తీసుకున్నాను. ఒక్కొక్క మీటర్ అరౌండ్ 900 పడింది. ఇది వచ్చేసి 1000 రూపీస్ పడింది అనమాట. సో ఫైనల్గా కాస్ట్, స్టిచ్చింగ్ కాస్ట్ అదంతా నేను ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను. అండ్ అదే ఫ్యాబ్రిక్ స్టోర్లో నాకు ఈ వైట్ కలర్ కాటన్ క్లాత్ కనిపించింది అనమాట. ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా. సో నేనే స్టిచ్ చేయించుకుందామని చెప్పేసి, అండ్ నా స్టైలింగ్ వీడియోస్కి కూడా పనికొస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను ఇలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికి కూడా ఇది పనికొస్తుందేమో అని చెప్పేసి నేనైతే ఇలా ఇది తీసుకున్నాను. సో ఇది కూడా నేను స్టైల్ చేసింది, స్టిచ్చింగ్ అండ్ దాని కాస్ట్ అంతా ఒక షార్ట్ వీడియోలో చేసి పెడతాను మీకు. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక కుర్తా సెట్ తీసుకున్నాను. సో నాకు హాఫ్ శారీస్ అయితే నేను వెళ్ళిన షాప్స్లో దొరకలేదు, కానీ ఇలా కుర్తా సెట్స్ అయితే బాగా అనిపించాయి. సో అందుకని చెప్పేసి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. సో ఇది కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను అనమాట. వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. దీని దుపట్టా బాగా వచ్చింది, ఇలా ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది దుపట్టా అంతా. సో ఇలా ఒక కుర్తా సెట్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఆఫర్లో నాకు కొన్ని కుర్తా సెట్స్ కనిపిస్తాయి. యాక్చువల్లీ వీటికి దుపట్టా ఉండదు అనమాట, ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వచ్చాయి. కానీ ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను. డైలీ వేర్కి పనికొస్తాయని చెప్పేసి ఇలా 3 కుర్తా సెట్స్ తీసుకున్నాను. డిఫరెంట్ కలర్స్తో ఒక 3 కుర్తా సెట్స్ తీసుకున్నాను నేను. వీటికి దుపట్టా రాదు ఇంకా. సో ఇంట్లో వేసుకోవడానికి డైలీ వేర్కి బాగుంటుందని చెప్పేసి ఈ 3 తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా బాగుంది, ఇలా కాలర్ నెక్ వచ్చింది అనమాట. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళ దగ్గర 3000కి షాపింగ్ చేస్తే ఒక హ్యాండ్ బ్యాగ్ ఫ్రీగా ఇస్తున్నారు. సో నాకు జస్ట్ ఒక 700 తక్కువ అయింది. నైట్ డ్రెస్ తీసుకుంటే పనికొస్తుంది కదా అని చెప్పేసి ఆ 700 బ్యాలెన్స్ చేయడానికి ఇలా ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను. సో నా షాపింగ్ అయితే ఇలా జరిగింది అనమాట. ఫైనల్గా నాకు అనుకున్న హాఫ్ శారీ అయితే నాకు సెట్ అయింది. సో నేనైతే సాటిస్ఫై అయిపోయాను. Hope you enjoyed this video guys, and do like, share and subscribe to my channel for more such content. Thanks for watching this video. Bye guys.